అయితే హలో హాయ్ గైస్, మంచి వీడియోతో మళ్ళీ ముందు వచ్చేసి అనమాట. ఈ రోజు మన అన్బాక్సింగ్ చేద్దాం బెస్ట్ షూస్ అనమాట. అది కూడా వచ్చేసి 500 రూపీస్ లోపలనే. చాలా క్లాత్స్ అన్బాక్సింగ్ చేసాం, లేకపోతే చాలా ప్యాంట్స్ అన్బాక్సింగ్ చేసినాం, చాలా టీ షర్ట్స్ అన్బాక్సింగ్ చేసినాం మీషో నుంచి. కానీ చాలా రోజులు అయిందనమాట మనం కూడా షూస్ వీడియో చేసి. నేను వచ్చేసి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ వీడియో వచ్చేసి షూస్ వీడియో అనమాట. ఆ వీడియో కూడా వచ్చేసి మనకు 500 రూపీస్ బడ్జెట్లోనే చేశాను అనమాట. అయితే మీషోలో నాకు సూపర్ అయిన క్వాలిటీ షూస్ దొరికినాయి, అది కూడా 500 రూపీస్ లోపలే. మీకోసం చాలా బడ్జెట్లోనే అన్ని షూస్ బుక్ చేశాను అనమాట. యాక్చువల్లీ నేను అనుకున్న వచ్చేసి 5 షూసే తీసుకుందామని, కానీ నాకు 6 షూస్ వచ్చేసి సూపర్ బై నాకు అనిపించినాయి కాబట్టి 6 కూడా ఆర్డర్ పెట్టాను. 6 కూడా వచ్చేసినాయి. ఒకసారి మీకు 1 బై 1 అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను అనమాట. అయితే ఇవే గైస్ మన షూస్ అనమాట. ఇవి 3 బాక్సెస్ 6 బాక్సెస్ ఉన్నాయి ఓవరాల్గా. అయితే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాం 1 బై 1 ఎలా ఉంది, క్వాలిటీ ఏందనేది మొత్తం వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. ఇది కొంచెం అఫోర్డబుల్ షూస్ బాగానే ఉంటాయి అనమాట మనకు. ఎందుకంటే చాలామంది అంత స్పెండ్ చేయాలనుకోరు షూస్ మీద. మన డ్రెస్లో మనం ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తామో దానికంటే ఎక్కువ అమౌంట్ జనరల్గా చాలామంది షూస్ మీద స్పెండ్ చేస్తుంటారు అనమాట. జార్డన్స్ తీసుకొని, నైకీ తీసుకొని. ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే బాక్స్ చాలా మంచిగా వచ్చిందనమాట మీషో నుంచి. అది కూడా నార్మల్ జెనరిక్ బ్రాండ్ అనమాట. దీంట్లో ఏ షూస్ ఉన్నాయో చూద్దాం. వైట్ స్నీకర్ అనమాట. ఫస్ట్గా ఒక సింథటిక్ లెదర్ మెటీరియల్తో ఉందన్నమాట. ఫస్ట్ ఇంప్రెషన్లో డైలీ వేర్కి మీకు కాలేజ్లో చాలా అఫోర్డబుల్ సింపుల్ షూస్ కావాలి రఫ్ అండ్ టఫ్గా అంటే బాగుందన్నమాట. ఇక్కడ మంచి ఇక ఈ యారో వచ్చారు కదా, దానివల్ల ఇంకా మంచి హైలైట్ అవుతుంది. ఒక సింథటిక్ లెదర్, ఇది కూడా ప్యాచ్ లాంటిది బాగుందన్నమాట. మనకు మంచి వాటర్ ప్రూఫ్ షూస్ లాంటివి ఉంటాయి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అనమాట. ఇలాంటి షూస్ బాగుంటుంది. క్వాలిటీ కూడా రఫ్ అండ్ టఫ్గా మన కాలేజ్ వేర్కి అయితే వాడుకోవచ్చు. ఇవి వైట్ కలర్లో బాగుంటాయి, ప్రతి దాని మీద సెట్ అయితే చాలా వర్సటైల్ అనమాట. కానీ ఇక్కడ కొంచెం బ్రాండింగ్ ఇచ్చారు, సింపుల్గా బాగున్నాయి. బ్యాక్ సైడ్ కూడా మనకు టంగ్ మీద ఇలాంటి ఒక చిన్న ఎలిమెంట్ ఇచ్చారు కదా, దానివల్ల కూడా బాగుంది. ఇంకా బ్యాక్ సైడ్ సోల్ చూస్తున్నారు కదా, సింగిల్ సోల్ అనమాట, రబ్బర్ సోల్. ఇది యాక్చువల్లీ చూడొచ్చు, అంతగా స్ట్రాంగ్గా లేదు కానీ కంఫర్టబుల్ ఉంటుంది అనుకుంటా. అంత మంచి ఇక్కడ కూడా మనం బ్యాక్ సైడ్ కూడా గ్రిప్ లేదు. కానీ ఇప్పుడు 500 రూపీస్లో మనం అంతగా కంప్లైంట్ చేయలేము. చిన్న చిన్న క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి, అవి ఇగ్నోర్ చేయొచ్చు మనం మీషోలో. కానీ ఇంకా కొంచెం అఫోర్డబుల్ షూస్ అన్నాక ఖచ్చితంగా. కానీ ఆ ప్యాచ్ వర్క్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, చాలా బాగుందన్నమాట. ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే సింథటిక్ లెదర్తో ఉన్న స్నీకర్ కాబట్టి మంచి మనకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకు చాలా చాలా ఈజీ టు యూజ్ ఉంటాయి. చాలా రఫ్ అండ్ టఫ్గా లేకపోతే రగెడ్గా యూజ్ చేసే స్నీకర్ అనమాట. మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ అయినా లేకపోతే మీకు కొంచెం బడ్జెట్ లేదు అనుకోండి, ఖచ్చితంగా ఈ స్నీకర్కి మీరు వెళ్ళొచ్చు అనమాట. చూడడానికి చాలా క్లాసీగా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ప్రతి అవుట్ఫిట్కి సెట్ అవుతుంది. మీ దగ్గర మంచిగా ఓల్డ్ మనీ అవుట్ఫిట్కి కానివ్వండి, లేకపోతే చూడొచ్చు నేను ఫార్మల్ చీనో మీద వేసుకున్నాను, ఒక షర్ట్ మీద వేసుకున్నా కానీ చాలా క్లాసీగా ఎలిగెంట్ లుక్ వస్తుంది అనమాట. అందుకోసం ఇది ఫస్ట్గా నేను సెలెక్ట్ చేసుకున్న స్నీకర్ అరౌండ్ 494 రూపీస్ దానికి పే చేశాను అనమాట. మనకు అంత కంఫర్టబుల్ ఉండకపోవచ్చు కానీ మనకు ఆ స్టైల్ కానివ్వండి, లేకపోతే ఆ డిజైనింగ్ కానివ్వండి, ఆ బడ్జెట్కి అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది అనమాట ఆ బడ్జెట్ రేంజ్కి అయితే ఆ స్నీకర్స్. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ షూస్. దీని ప్యాకెట్ కొంచెం చినిగిపోయింది, పర్లేదు. చూద్దాం ఇది ఏ షూ ఏ కలర్లో వచ్చిందో. ఇంకా మీషోలో చెప్పాను కదా, సూపర్ అయిన ఫ్యాషన్ క్లాత్స్ కానివ్వండి, షూస్, స్లిప్పర్స్ దొరుకుతుంటాయి. మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ అయినా మీ బడ్జెట్ చాలా టైట్ ఉంది అంటే ఖచ్చితంగా మీరు మీషో నుంచి కూడా బై చేయొచ్చు. ఇది చూడొచ్చు, ఈ బాక్స్ ఎలా వచ్చిందో. ట్రావెల్లో ఏంటది, కొరియర్లు వాళ్ళు జనరల్గా అట్లా పడేస్తుంటారు కదా. సరే, మనకు షూస్ బాగుంటే చాలా లోపల. ఇప్పుడు దాకా నేను కామెట్ గురించి మాట్లాడినా, మనకు మీషోలో ఆ కామెట్ లోగోతోనే వచ్చింది ఈ షూస్. సరే, ఈ బాక్స్ అయితే సైడ్ పెడదాం. అయితే షూస్ చూడొచ్చు, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో సూపర్గా ఉందన్నమాట. కామెట్ అనే బ్రాండ్ ఉంటుంది, ఇండియన్ బ్రాండ్. చాలా మంచి స్నీకర్స్ చేస్తుంటారు వాళ్ళు. దాన్ని సిమిలర్గానే ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఇలా ఉండదు, 3 స్టార్ లాగా ఉంటుంది, సంథింగ్ అలా ఉంటుంది. ఇది కూడా సేమ్ అలానే కనిపించింది నాకు. సరే, ట్రై చేద్దాం ఒకసారి. బాగుంది కదా, సిల్హువెట్ కానీ లేకపోతే కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుందని ఇది ఆర్డర్ పెట్టారు అనమాట. చూడొచ్చు మీరు, నైకీ జార్డన్స్ లాగానే ఉన్నాయి. ఇక్కడ హెయిర్ కూడా మెన్షన్ చేశారు, చూడొచ్చు మీరు. కానీ ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది కూడా సేమ్ క్వాలిటీతోనే ఉందన్నమాట. చూడొచ్చు, ఇలా కట్ అండ్ ఫినిష్లో కొంచెం ఇష్యూ ఉంటుంది మీషోలో. రబ్బర్ మీద ఇట్లా ఉండిపోయింది. ఇది కూడా మనకు రబ్బర్ సోల్ అనమాట, సింథటిక్ లెదర్ వస్తుంది పైన. మంచిగా ఉంది కలర్ కాంబినేషన్. ఇక్కడ సైడ్ కూడా లోగో కూడా చాలా బాగుంది అనమాట. కాలేజ్ స్టూడెంట్ అయితే సింపుల్గా చాలా అఫోర్డబుల్గా మీరు చూస్తున్నారు షూస్ అంటే ఖచ్చితంగా బై చేయొచ్చు అనమాట. చాలా మంచి కలర్ కాంబినేషన్, ప్రతి మన అవుట్ఫిట్తో వెళ్ళే కాంబినేషన్ షూస్ అనమాట. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ జనరల్గా చాలా వర్సటైల్గా ఉంటుంది కాబట్టి ఈ షూస్ సెలెక్ట్ చేశాను. లోపల అంతా మనకు కంఫర్ట్ ఉండకపోవచ్చు వేసుకున్నప్పుడు, కానీ మనం వాడేది కొంచెం స్టైల్ కోసం అలా అంటే చాలా బాగుంటుంది. దీనికి మేము పే చేసిన అమౌంట్ వచ్చేసి 384 రూపీస్ మాత్రమే పే చేసా. చాలా మనకు రఫ్ అండ్ టఫ్ వాడే షూస్ అనమాట ఇవి. కాలేజ్ స్టూడెంట్ అయినా నార్మల్గా మీరు మంచి స్నీకర్ వెతుకుతున్నారంటే ఖచ్చితంగా ఈ వర్త్ ఇట్ అనొచ్చు. టోటల్లీ నాకు ఎందుకంటే డిజైనింగ్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, అంతా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఈవెన్ ఫిట్టింగ్ కూడా సూపర్గా ఉంది. నేను అన్ని షూస్ వచ్చేసి 10 సైజ్లోనే ఆర్డర్ పెట్టాను అనమాట. నాకు షూస్ సైజ్ విషయంగా అయితే ఎలాంటి ప్రాబ్లం రాలేదు. చాలా స్టైలిష్గా కూడా కనిపిస్తారు ఈ స్నీకర్ మీరు వేసుకుంటే. డెఫినెట్లీ వర్త్ ఇట్ అనమాట ఆ ప్రైస్ రేంజ్కి అయితే. ఇదే అనమాట మన నెక్స్ట్ షూస్.
ఇదనమాట మన వైట్ స్నీకర్. ఇంతకుముందు మనకు కాంబినేషన్లో చూసాం కదా, ఇది ఒక వైట్ స్నీకర్ అనమాట. ఆఫ్ వైట్ లాగా కనిపిస్తుంది కలర్ అయితే. డిజైన్ చాలా డిఫరెంట్ అనమాట. చూడొచ్చు, ఇంతకుముందు షూస్ చూపించాను కదా, దానికంటే చాలా డిఫరెంట్ చూడొచ్చు. ఇంకా మనకు సోల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. కింద నుంచి మనకు చాలా డార్క్ బ్లాక్ వచ్చింది, ఇక్కడ మనకు వైట్ సోల్ వచ్చింది అనమాట. ఇది కూడా రబ్బర్ సోల్. ఈవెన్ మనకు క్వాలిటీ కూడా సేమే ఉంది. టోటల్లీ ప్యాచ్ వర్క్తో వచ్చింది. ఓ మంచి ప్యాచ్ వర్క్ వచ్చింది అనమాట. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉందన్నమాట. ఈవెన్ మంచి ప్యాడింగ్ కూడా ఇచ్చారు ఈ షూస్కి అయితే. ప్రతి అవుట్ఫిట్తో మీకు సెట్ అయ్యే షూస్ యాక్చువల్లీ చెప్పాలంటే. మంచి చంకీ షూస్ లాగా ఉన్నాయి. మంచి సోల్ కూడా థిక్నెస్ ఎక్కువ ఉంది చూడొచ్చు. మంచి సాలిడ్ షూస్ అనమాట. మీ దగ్గర స్నీకర్ వైట్లో లేదంటే ఖచ్చితంగా కొనుక్కోండి. కింద సోల్ ఉంది కదా, అది ప్యూ సోల్ అనమాట. సోల్ మీద రబ్బర్ ప్యాడింగ్ ఉంటుంది కదా, ఈ మొత్తం పెయింట్ చేశారు. సరే పర్లేదు, మనకు అరౌండ్ 360-390 రూపీస్కి ఏదో పే చేశాను దీనికి. అరౌండ్ ఆ ప్రైజింగ్ అరౌండ్ 400 రూపీస్ ప్రైజింగ్ అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్ అంటాను. మంచి చంకీనెస్ ఉంది, యాజ్ వెల్ as మంచి ఆ ప్యాచ్ వర్క్ కానివ్వండి, ఆ స్టడీనెస్ మొత్తానికి షూస్ మీద ఉందన్నమాట. మీ బడ్జెట్ కొంచెం లిమిటెడ్గా ఉందనుకోండి, ఇలాంటి స్నీకర్ ఖచ్చితంగా మీకు పనికొస్తాయి అనమాట. అరౌండ్ 400 రూపీస్కి చాలా మంచి క్వాలిటీతో ఉంది, సూపర్గా కనిపిస్తుంది, స్టైలిష్గా కనిపిస్తుంది, కాబట్టి డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. అయితే ఇదే గైస్ మన నెక్స్ట్ షూస్ అనమాట. ఓహో, ప్యాకేజ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. బ్లాక్ కలర్ షూస్. ఓహో, స్వేడ్ షూస్ అనమాట, బ్లాక్ స్వేడ్ షూస్ ఇవి. నేను ఫోటోలో కొంచెం డిఫరెంట్గా కనిపించాయి నాకు. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. వైట్ సోల్ వచ్చేసి ఒక బ్లాక్ స్వేడ్ షూస్ అనమాట. చాలా బాగుంటాయి ఇవి కూడా. మంచి స్వేడ్ ఫినిషింగ్ ఉంది, మొత్తం స్వేడ్ అనమాట. చాలా బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే. సోల్ నాకు కొంచెం నచ్చలేదు యాక్చువల్లీ. సింపుల్గా వస్తే బాగుండేది యాక్చువల్లీ. కొంచెం సింపుల్గా నీట్గా ఉంది. ఒక బ్లాక్ షూస్ వెతుకుతున్నారు, కొంచెం స్వేడ్ మెటీరియల్తో ఏమైనా వెతుకుతున్నారంటే అన్నీ, ఎందుకంటే జనరల్గా మన దగ్గర ఉన్నవి సింథటిక్ లెదర్తో కానివ్వండి అట్లాంటివి ఉంటాయి కదా, కొంచెం షైనీగా ఫ్లాషీగా ఉంటాయి కదా. కొంచెం సటల్గా సింపుల్గా ఉండాలి. అది కూడా బ్లాక్ షూస్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే. స్వేడ్ షూ నా దగ్గర పర్సనల్గా లేదనమాట ఎప్పుడు. మంచి కుషనింగ్ కూడా ఉంది బ్యాక్ సైడ్. ఈవెన్ లోపల కూడా నాకు ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే బాగానే అనిపిస్తుంది. మనం ఒక మంచి జీన్స్తో కానివ్వండి, లేకపోతే మనకు మంచి ట్రౌజర్స్తో కూడా పేరప్ చేసినా చాలా క్లాసీగా కనిపిస్తారు. అరౌండ్ 400 రూపీస్కి తీసుకున్నాను. ఇది కూడా చాలా క్లాసీ స్నీకర్ ఉంది. వైట్ సోల్ వచ్చేసింది మనకు, అది కూడా వచ్చేసి ప్యూ సోల్ అనమాట. పైన అప్పర్ వచ్చేసి మనకు సింథటిక్ లెదర్ అన్నారు కానీ మనకు స్వెడ్ మెటీరియల్ లాగా ఉందన్నమాట. పైన నుంచి మొత్తం షైనీగా కాకుండా కొంచెం మ్యాట్ ఫినిష్తో ఉంటుంది. నాకు పర్సనల్గా బాగా నచ్చింది అనమాట. ఫినిషింగ్ క్వాలిటీ కానీ లేకపోతే డిజైనింగ్ కూడా సూపర్గా ఉంది. మంచి ప్యాచ్ వర్క్తో వస్తుంది అనమాట. మీకు కంఫర్ట్ పరంగా ఇంత సూపర్గా ఉండవు అనమాట బడ్జెట్ రేంజ్ షూస్ అయితే. ఇదేనమాట మనకు నెక్స్ట్ షూస్. దీంట్లో ఏ షూస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. మీషోలో కూడా ఈ మధ్య ఇంప్రూవ్ చేశారనమాట. ఇంతకుముందు చాలా రాంగ్ ఆర్డర్స్ కానివ్వండి అలా వచ్చేటివి, ఈ మధ్య బాగానే వస్తున్నాయి. ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది. ఈ బ్యాక్ సైడ్ ఏదో మనకు ఫుడ్ సైజ్ చెక్ చేసుకోవడానికి కూడా ఒక డయాగ్రామ్ ఇచ్చారు, బాగుందన్నమాట. ఓహో, నేను ఇలా సాంబాస్ గింబాస్ రాసి ఉంటుంది అనుకోలేదు. ఒక మంచి డిజైన్ బ్రౌన్ కలర్ ఉంది కదా, మనకు ఈ కలర్ షూస్ జనరల్గా ఉండవు మన దగ్గర, ఎందుకంటే బ్లాక్ వైట్ అట్లాంటివి ట్రై చేస్తుంటాం కాబట్టి. చూడండి ఫస్ట్ ఇంప్రెషన్లు ఇలా ఉన్నాయన్నమాట షూస్. సూపర్గా హెవీ క్వాలిటీ చూడొచ్చు. సోల్ కూడా మంచి రబ్బర్ సోల్, ఇది కూడా మంచి సింథటిక్ లెదర్ కాంబినేషన్లో వచ్చినాయి. ఇక్కడ స్వెడ్ కూడా ఇచ్చాడు, బాగుందన్నమాట. కానీ కొంచెం అట్లా చూడండి కట్ అండ్ ఫినిషింగ్ కొంచెం బాగుండదు. సరే మనకు ఇంకా పర్లేదు, కానీ మొత్తం ఇది కాపీ చేసి పడేసిండు చూడండి. ఆడిడాస్ అని రాసిండు, ఇక్కడ సాంబాస్ అని రాసిండు, బ్యాక్ సైడ్ కూడా ఆడిడాస్ అని ఇచ్చాడు. ఫోటోలో ఇలా బ్రాండింగ్ లేదనమాట. అంటే మనకు చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట. చాలా వర్సటైల్గా ఉంటుంది. ఈ కలర్ కూడా చాలా మంది ఈ మధ్యన చాలా ట్రై చేస్తున్నారు కదా, ఓల్డ్ మనీలో కానివ్వండి. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా మంచి హెవీ క్వాలిటీ యాక్చువల్లీ షూస్ గురించి చెప్పాలంటే. మంచి ఇక్కడ మనకు కుషనింగ్ వచ్చింది, లోపల కూడా అంత కుషనింగ్ అయితే ఏం లేదు, కానీ స్టైలిష్ షూస్ వెతుకుతున్నారంటే ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. అరౌండ్ 500 to 600 ఆ రేంజ్లోనే ఆర్డర్ పెట్టుంటా. మనకు ఆ 3 లైన్స్ కానివ్వండి, ఇక్కడ స్వెట్ మెటీరియల్ కానివ్వండి, నాకు పర్సనల్గా బాగా నచ్చింది. క్వాలిటీ కానివ్వండి అంతా సూపర్గా ఉన్నాయి. 10 సైజ్లోనే ఆర్డర్ పెట్టా. ఇది కూడా నాకు పర్సనల్గా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కలర్ కానివ్వండి, ఆ డిజైనింగ్ కానివ్వండి కొంచెం డిఫరెంట్గా కనిపించింది కాబట్టి తీసుకున్నాను. అరౌండ్ దీనికోసం వచ్చేసి 436 రూపీస్ ఆ రేంజ్లో పే చేశాను అనమాట. ఆ అమౌంట్కి అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్ అంటాను. క్వాలిటీ కానివ్వండి లేకపోతే ఫినిషింగ్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మనకు ఆ ఓల్డ్ మనీ ఎస్థెటిక్ కోసం ఏదైనా షూస్ వెతుకుతుంటారు కదా, అలాంటి క్లాత్స్ మీద ఇలాంటి షూస్ బాగా వెళ్తాయి అనమాట. ఫ్లాట్ స్నీకర్స్ అంటాం కదా, నాకు కంఫర్ట్ విషయంలో కానివ్వండి ప్రతి విషయంలో అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనిపించింది. అయితే ఇదే మన లాస్ట్ అండ్ ఫైనల్ షూస్ అనమాట. జనరల్గా నేను 5 షూస్ ఆర్డర్ పెట్టాలనుకున్నా కానీ నాకు 6 కూడా చాలా బాగా నచ్చేసినాయి. సరే ఇంకా ట్రై చేద్దాం, మనకు ఆడియన్స్కి చూపించాలి కాబట్టి పర్లేదని ఆర్డర్ పెట్టాను అనమాట. అయితే మనకు 6th షూ అనమాట. ఇది సింపుల్గా గ్రీన్ కలర్ అనమాట. చాలా డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేశాను, చూసారో లేదో మీరు. అన్నీ చాలా వర్సటైల్ కలర్స్, చాలా ఎవర్ గ్రీన్ కలర్స్ సెలెక్ట్ చేశాను. అన్నీ ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచి క్వాలిటీ ఉంటుందని. చూడండి చాలా డిఫరెంట్ డిజైన్,
యాజ్ వెల్ యాజ్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇక్కడ మనకు సోల్ మీద కలరింగ్ చేసినట్టున్నారు, కానీ సింగిల్ సాలిడ్ రబ్బర్ సోల్ అనొచ్చు వీటిని. సింథటిక్ లెదర్తో ఈ మొత్తం ప్యాచ్ వర్క్లో వచ్చింది. షూస్ వచ్చేసి సూపర్గా ఉంది, కలర్ కాంబినేషన్ కానివ్వండి, డిజైన్ కానీ సూపర్గా ఉందన్నమాట. ఫస్ట్ ఇంప్రెషన్లో నెక్స్ట్ లెవెల్ అనొచ్చు. మంచి ఎలాంటి బ్రాండింగ్ లేకుండా సింపుల్గా ప్యాచ్ వర్క్తో వచ్చిందనమాట. ఒక కాలేజ్ అవుట్ఫిట్కి అయితే డెఫినెట్లీ సూట్ అవుతుంది. ఈ మధ్యన మనకు బ్యాగ్ అవుట్ఫిట్స్ కూడా వేస్తున్నాం కదా, దాని మీద కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ బాగా కుషనింగ్ కూడా వచ్చింది సింపుల్గా. లోపల అయితే అంతగా మనకు కంఫర్ట్ ఉండకపోవచ్చు, కానీ ఒక డైలీ వేర్ షూస్ కావాలి, మనం కాలేజ్కి వెళ్ళి వచ్చేస్తాం, ఇబ్బంది ఉండదంటే పర్లేదు, బాగానే ఉంటుంది. ఇమేజెస్లో నాకు ఫస్ట్ ఇంప్రెషన్లో చాలా నచ్చినాయి కాబట్టి ఆర్డర్ పెట్టేసా. చూడండి మనకు కింద సోల్ కూడా చాలా క్లాసిక్ ఉంది, కానీ కింద మనకు ఆ బ్రౌన్ కలర్ అనేది మనకు ఆ రబ్బర్ ప్యాడింగ్ కాదనమాట, మనకు ఒక కలర్ లాంటిది వేశారు. దీనికైతే పర్సనల్గా నాకు బాగా నచ్చింది. కుషనింగ్ కానివ్వండి లేకపోతే ఫిట్టింగ్ కానివ్వండి సూపర్గా అనిపించింది అనమాట. చూడడానికి కూడా ఫస్ట్ ఇంప్రెషన్ చాలా మంచి కాస్ట్లీ షూస్ లాగా కనిపిస్తాయి. దీనికోసం నేను వచ్చేసి 461 రూపీస్ పే చేశాను అనమాట. ఇంకా కలర్ కాంబినేషన్ నాకు పర్సనల్గా బాగా నచ్చింది, ప్లస్ మీ ప్రతి అవుట్ఫిట్ మీద సెట్ అవుతుంది అనమాట. ఆ ప్రైజింగ్ అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్ అంటాను. నాకు పర్సనల్గా బాగా నచ్చింది. ఈ 6 షూస్లో నుంచి మీకు ఏ షూస్ నచ్చిందో కింద కమెంట్లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అసలు లైక్ చేయండి.